మీరు నమ్మద్దు, దయచేసి నమ్మద్దు. ఈరోజు జగనన్న పెట్టే సంక్షేమ పథకాలు మీ అందరూ తెలుసు. ఒకటే పేదల కష్టపడబడ్డ ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పేదలకి ఇవ్వడం లేదు. 47 లక్షల రూపాయలతో శంకుస్థాపన రోడ్డుకి సంబంధించి చేయడం జరిగింది. 1-2 లక్షల్లోనే మామూలుగా వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుంది. కానీ రూరల్ ఇన్ఛార్జి ఆడాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి లక్షల్లో కోట్లలో ఈరోజు ప్రతి బిజినెస్ లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం ఆడాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వచ్చినట్టుగా కూడా మీరందరూ కూడా ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి మనకి ఇంకొక అవకాశం కూడా ఉంది. ఆడాల ప్రభాకర్ రెడ్డి గారు మనం భారీ మెజార్టీతో గెలిపిస్తే మినిస్టర్ కూడా అవుతారు. మనమంతా కూడా మన నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి అయితే మన రూరల్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 27 లక్షల రూపాయలతో రోడ్లకు 4 రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20వ డివిజన్లో 8,80,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని జరిగే అవకాశం ఉంది. ఇంకా కూడా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైతే ఆ నిధులు కూడా సమకూర్చడానికి మేము రెడీగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్లో ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి. ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మహిళ ఆనం అరుణమ్మ గారు, మన నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు. 2 పెద్ద పోస్టులు మన జిల్లాలో ఉంటే 2 కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్లు తీసుకుంటే సగం మంది మహిళలే ఉన్నారు. ఇట్లా ప్రతి దగ్గర కూడా మహిళలకి సగభాగం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మహిళల ఖాతాల్లోనే వేయడం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, మహిళలకు మన ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఉంది, ఎంత గౌరవం ఉంది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఓటర్లలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. దగ్గర 7,000 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువ మహిళలు మన నియోజకవర్గంలో ఉన్నారు.
రేపు మా భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లోనే ఆధారపడి ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు మీ చేతుల మీదుగానే జరుగుతూ ఉన్నాయి.